విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న నారా లోకేష్ బాబు తప్పకుండా రాజీనామా చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, లేకపోతే ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి లోకేష్ యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా వచ్చిన కొన్ని ఉద్యోగాలైనా ఒక నిర్ణయాత్మకంగా ట్రాన్స్పరెన్సీగా ఇవ్వకుండా కొన్ని ఉద్యోగాలు అమ్ముకొని కొంతమంది సొంత వ్యక్తులకు టీచర్ ఉద్యోగాలు ఇచ్చినందువలన రేపు రాబోయే రోజుల్లో విద్యా వ్యవస్థను ఏ విధంగా పటిష్టం చేయాలో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా 2.5 సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఉంది అని అంటే ఇప్పటి వరకు 3 బ్యాచ్లు అకాడమిక్ ఇయర్ నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ సర్టిఫికెట్ల కోసం ఇప్పటికీ కూడా కాలేజీలు జరుగుతున్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే కానీ వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అంటే వాళ్ళు మరలా బయటికి వెళ్ళి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలన్నా కూడా ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి. ఇలాంటి నిరాహార దీక్షలో పాల్గొన్న యువత పెద్దలు అందరికీ నమస్కారం. ఈ డిఎస్సి ఒక పెద్ద దగా డిఎస్సిగా ఉన్నారు. ఈ డిఎస్సిలో అవకతవకలు విద్యార్థులకి యువతకి అందరికీ అన్యాయం జరిగింది. అదేవిధంగా ఈ డిఎస్సిలో మొన్న జరిగిన ఢిల్లీలో జంతర్ మంతర్లో కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారు రాజీనామా చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సాగతి మండల నాయకులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ డిఎస్సి కార్యక్రమం మెగా దగా డిఎస్సి కార్యక్రమంగా నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిందని మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ 3 లక్షల మంది విద్యార్థులని రోడ్డు పాలు చేసి ఈరోజు మెగా దగా డిఎస్సిగా నారా లోకేష్ గారు చేసినందుకు దీనికి సమాధానం చెప్పాలని సమాధానం చెప్పే రోజు దగ్గరికి వచ్చున్నాయి కూడా. కాకపోతే దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులకి, కార్యకర్తలకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందు ఈ రిలే నిరాదర్శ కంటే మనం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం ఇంకెందుకు ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన హామీలకి మనం 5 సంవత్సరాలు నిరాదీక్ష చేయాల్సిందే. ఎందుకంటే ఆయన ఏ ఒక్క హామీ అమలు చేయడు. మన దరిద్రం ఏంటంటే ఈ జనాలు ఆయనే నమ్ముతారు. అట్లా నమ్మగల శక్తి ఆయనకు ఉంది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మంచి పనులు చేసినా కూడా మళ్ళీ ఆలోచించలేదు ఆయన్ని. ఏం చేస్తాము, జనాలకి ఏంటంటే మోసాలు చేసే వాళ్ళే కావాలనిపిస్తుంది జనాలకి. దాన్ని మనం ఏం చేయలేము. దాదాపు 700 హామీలు ఇచ్చాడు. ఆ 700 హామీల్లో మనం డైలీ ఒక దీక్ష చేస్తానే ఉండాలి. ఎందువల్లంటే 5 సంవత్సరాలు అయిపోద్ది. మనం డైలీ దీక్ష చేస్తా ఉన్నా ఆయన ఇచ్చిన హామీలకి. ఈ 5 సంవత్సరాలు మనకి టింటి తీయలేదు. ఈ టింటి ఇచ్చినే ఉండాలి, మనం డైలీ వచ్చి దీక్షలు చేస్తా ఉండాలి. కానీ ఎందువల్లంటే అతను కొడుకుని ప్రయోజనం చేసుకునే కోసం అతనికి ఆ విద్యాశాఖ, ఐటీ శాఖ అన్ని ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఎంత దౌర్భాగ్యం పాలు చేశాడంటే అంత దౌర్భాగ్యం పాలు చేశాడు. ఈ దేశం అంతా ఏపీ వైపు చూసేటట్టు చేశాడు ఆయన. ఎందువల్లంటే డిఎస్సి స్కామ్ అంటే అది రాష్ట్రం అంతా, దేశం అంతా చంచలం అవుద్ది. ఎందుకంటే అది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి అదేంటంటే అది దేశం అంతా చంచలం అవుద్ది. కానీ మాకు ఏం పట్టవు, మా కమిషన్ మాకు వస్తే చాలు, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాగుంటే చాలని ఉద్దేశంతో ఈ రోజు తండ్రి కొడుకులు కొన్ని వేల మంది జీవితాలను రోడ్డును పడేశారు. ఆ అవసరం ఓడిన వాళ్ళకి ఒక 300 మంది అంటే 300 మందిలో ఆ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటారు? ఆ కుటుంబ సభ్యులు బాధ, ఆవేదన వాళ్ళకి ఖచ్చితంగా తగలద్దని ఇప్పటికైనా మేల్కొని సిబిఐ విచారణ జరిపించి ఆ న్యాయపరమైన విద్యార్థులకు న్యాయం చేయాలని ఈ ద్వారా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.